నిన్న నేను పాకిస్తాన్ రెండోసారి సీజ్ ఫైర్ ని వైలేట్ చేసింది, డ్రోన్స్ తో దాడి చేసింది. దీనికి ఇండియన్ ఆర్మీ యొక్క ప్రతిదాడి ఉంటుందని చెప్పా కదా. యాక్చువల్లీ ఇప్పటి వరకు ఇండియన్ ఆర్మీ నుండి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. నిన్న పాకిస్తాన్ మళ్ళీ వెడ్డింగ్ వర్డ్ క్యాప్టర్ డ్రోన్ తో దాడి చేస్తుందిలే అనుకోవద్దు. పాకిస్తాన్ సీజ్ ఫైర్ అంటుంది, కానీ ఈ గ్యాప్ లో పాకిస్తాన్ యుద్ధ ఆయుధాలను డబ్బులను సమకూర్చుకుంటుంది. నిన్న ఈజిప్ట్ యొక్క ప్లేన్స్ చైనా నుండి పాకిస్తాన్ లో ల్యాండ్ అయ్యాయి. టర్కీ కూడా పాకిస్తాన్ కు సైలెంట్ గా యుద్ధ ఆయుధాలను సమకూర్చే పనిలో ఉంది. ఈవెన్ IMF కూడా పాకిస్తాన్ కు 1 బిలియన్ శాంక్షన్ చేసింది. ఈ సీజ్ ఫైర్ అనేది పాకిస్తాన్ రీగ్రూప్ అవ్వడానికి ఉపయోగపడకూడదు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో, యుక్రెయిన్ యుద్ధంలో మధ్యలో సీజ్ ఫైర్ అవుతూ ఉంటాయి. ఈ గ్యాప్ లో ఆయుధాలను సైనికులకు సమకూర్చుకుంటూ ఉంటారు. సో పాకిస్తాన్ ఎంతవరకు నమ్మగలం? మేబీ పాకిస్తాన్ ఇంకొక స్ట్రైక్ కోసం ప్రిపేర్ అవుతుందేమో. ఈ సింధూర్ ఆపరేషన్ లో పాకిస్తాన్ ఎంత నష్టపోయింది? డెఫినెట్ గా ప్రతీకారం కోసం పాకిస్తాన్ వస్తుంది. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నానంటే 2019 బాలాకోట్ సమయంలో పాకిస్తాన్ గ్రౌండ్ లో ఫెయిల్ అయిన ప్రాపగండంలో పాస్ అయింది. నిజంగా చెప్తున్నా, 2019 బాలాకోట్ లో అభినందన్ గారిని పట్టుకొని రిలీజ్ చేసి హౌ వాజ్ ద టీ అని ఈ పాకిస్తానీలు టీజ్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ ను హీరో చేశారు. పాకిస్తాన్ ఆర్మీని చూసి ఇండియా భయపడుతుందనే నరేటివ్ ని సెట్ చేశారు. అప్పుడు ఇండియా ప్రాపగండా గేమ్ లో ఫెయిల్ అయింది. కానీ సింధూర్ ఆపరేషన్ లో పాకిస్తాన్ గ్రౌండ్ లో అండ్ మీడియాలో కూడా ఫెయిల్ అవుతూ వస్తుంది. ప్రాపగండాలో ఈసారి పాకిస్తాన్ ఫెయిల్ అయింది. పాకిస్తాన్ ప్రజలే పాకిస్తాన్ ఆర్మీను నమ్మడం లేదు కాబట్టి పాకిస్తాన్ ప్రజల్లో హీరో అవ్వాలి. కాబట్టి రేపు పాకిస్తాన్ ప్రతిదాడి చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ ప్రజలు రేపు అడుగుతారు, మీరెందుకు ఆర్మీ కోసం ఇంత బడ్జెట్ ను కేటాయిస్తున్నారు? మీరు ఇండియానే గెలవలేకపోయారు, ఇండియన్ మిసైల్స్ ని ఆపలేకపోయారు, ఎందుకని డ్రోన్స్ ను వెపన్స్ ను కొంటున్నారు అని రేపు పాకిస్తాన్ ప్రజలే పాకిస్తాన్ ఆర్మీను ప్రశ్నిస్తారు. కాబట్టి పాకిస్తాన్ తిరిగి వస్తుంది. నిన్న మధ్యాహ్నం వరకు చాలా మంది ఈవెన్ పాకిస్తాన్ ప్రజలు భారత్ లో ఉన్న ఆ 0.5 గాళ్ళు కూడా పాకిస్తాన్ ప్రాపగేట్ చేస్తున్న ఫేక్ న్యూస్ ని నమ్మారు. అయితే మెల్లిమెల్లిగా పాకిస్తాన్ చేసిన 4G, పాకిస్తాన్ రిలీజ్ చేసిన ఫేక్ వీడియో బయటకు వస్తున్నాయి. అందరూ కళ్ళు తెరుస్తున్నారు. ఈవెన్ ఫారినర్స్ కూడా పాకిస్తాన్ చూసి నవ్వుకుంటున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలు సైతం పాకిస్తాన్ ఆర్మీ యొక్క క్యాపబిలిటీస్ ని ప్రశ్నిస్తున్నారు. నిన్న 6:30 ఇండియన్ MOD సింధూర్ ఆపరేషన్ బ్రీఫ్ చేసింది. బిఫోర్ అండ్ ఆఫ్టర్ శాటిలైట్ ఇమేజెస్ ను కూడా చూపించింది. నిన్న రాత్రి 10 గంటలకు పాకిస్తాన్ ఆర్మీ కూడా సేమ్ ఇలాంటి బ్రీఫింగే ఇచ్చింది. మనం ఎలాగైతే ఏకే భారత్ లాంటి లెజెండరీ ఎయిర్ మార్షల్స్ ద్వారా బ్రీఫింగ్ ఇప్పించామో, సేమ్ పాకిస్తాన్ కూడా తమ దగ్గర ఉన్న ఎయిర్ మార్షల్ ద్వారానే బ్రీఫింగ్ ఇప్పించింది. ఈ బ్రీఫింగ్ మొత్తంలో పాకిస్తాన్ DGISPR ఫేక్ కథలే అల్లింది. ఆ ఫేక్ కథలు ఎలాంటి అంటే, 1 ఈ బ్యాటిల్లో విజయం సాధించామన్నారు. 2 ఇండియానే మొదటిగా సీజ్ ఫైర్ ను కొనింది అన్నారు. 3 6 రఫేల్ జెట్స్ ను ధ్వంసం చేశామన్నారు. 4 బ్రహ్మాస్త్ర, బాహుబలి బ్రహ్మాస్త్ర మిసైల్స్ ను పాకిస్తాన్ యొక్క చీఫ్ HCAN మిసైల్స్ డిఫెన్స్ సిస్టమ్ ఇంటర్సెప్ట్ చేసిందని తప్పుడు కథలు అల్లారు. 5 డ్రోన్ ద్వారా భారత్ యొక్క 24 మిలిటరీ ఇన్స్టాలేషన్స్ పైన దాడి చేశారని ఫేక్ ని అల్లారు. లాస్ట్ ఫేక్ న్యూస్, పాకిస్తాన్ నేవీ అంట INS విక్రాంత్ ను ఆపిందంట అనే ఫేక్ న్యూస్ ని కూడా ప్రచారం చేశారు. ఈ పాకిస్తాన్ ఎయిర్ మార్షల్స్ యొక్క ఫేక్ ప్రచారాన్ని సోషల్ మీడియాలో ప్రూఫ్స్ ద్వారా చూపిస్తున్నారు. పాకిస్తాన్ టాప్ 10 ఫేక్ ప్రచారాలను ఇండియన్ సోషల్ మీడియాలో ఆధారాలతో ఎలా తిప్పికొట్టిందో చెప్తా. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, సో వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ఫేక్ నంబర్ 1. నిన్న పాకిస్తాన్ DGSPR తమ బ్రీఫింగ్ లో మేము ఇండియన్ ఎయిర్ బేసెస్ పైన దాడి చేశాము అని ఇండియా ఆజ్ తక్ టీవీ ఛానల్ యొక్క హాఫ్ వీడియోస్ ను ప్లే చేశాడు. ఈ వీడియోస్ లో యాంకర్ తమ మిలిటరీ బేసెస్ ను కాపాడలేకపోయారు, ప్రజలను ఎలా కాపాడతారు అని పాకిస్తాన్ ఆర్మీని ఉద్దేశించి చెప్పింది. దీన్ని వీళ్ళు ఫోర్జీలు చేసి ఇండియన్ ఆర్మీని ప్రశ్నిస్తున్న మీడియా అని కట్ చేసిన ఒక వీడియోని ప్లే చేశారు. ఇంటర్నేషనల్ మీడియా ముందు ప్లే చేశారు. యాక్చువల్లీ ఆ ఫుల్ వీడియో క్లిప్ లో ఆజ్ తక్ యాంకర్ పాకిస్తాన్ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ గురించి మాట్లాడుతున్నారు. పాకిస్తాన్ ఆర్మీ తమ మిలిటరీ బేసెస్ ని కాపాడుకోలేకపోయింది, పాకిస్తాన్ ఈ ప్రజలను ఎలా కాపాడుతుందని చెప్పింది. కావాలంటే ఈ బిఫోర్ అండ్ ఆఫ్టర్ వీడియోని చూడండి. उसकी आड़ में कल रात में जो है उसकी तरफ से फायर किया जाता रहा है। तो पाकिस्तान एक तरीके से जो सिविलियन फ्लाइट्स हैं उनकी आड़ में जाकर के उनके फाइटर्स जो है किस तरीके से भारत के ऊपर भारत की कार्रवाई के बाद एयर स्पेस बंद कर दिया गया है, हर तरह की एयर गतिविधि पूरी तरह से प्रतिबंधित कर दी गई है, नोटिस जारी कर दिया गया है, 4 एयरपोर्ट को बंद कर दिया गया पाकिस्तान की तरफ से। और जो वीडियो सामने आ रहे हैं उसमें पाकिस्तान की जो जनता है वो घबराहट के लोगों की नजर आ रही है, क्योंकि तमाम एयरबेस ध्वस्त होते हुए नजर आ रहे हैं, आपके गोले में बदले हुए नजर आ रहे हैं। सबसे ज्यादा जो चर्चा है वो ये कि जब आप अपनी एयरबेस को नहीं बचा सकते तो जनता को क्या बचाएंगे? सबसे ज्यादा जो चर्चा है वो ये कि जब आप अपनी एयरबेस को नहीं बचा सकते तो जनता को क्या बचाएंगे? చూసారా, టిక్ టాక్ లో వీడియోని కట్ చేసి పోస్ట్ చేశారు. అన్ప్రొఫెషనల్ ఆర్మీ బిఎల్ హమాజ్ కంటే అన్ప్రొఫెషనల్ గా వీళ్ళు ఉన్నారు. ఫేక్ నంబర్ 2. నిన్న రాత్రి జరిగిన బ్రీఫింగ్ లో పాకిస్తాన్ నేవీ సబ్మరైన్ ను వార్ షిప్స్ తో పాటు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ను కూడా తీసుకువెళ్లలేదంట. INS విక్రాంత్ ను అడ్డుగా నిలబెట్టిందంట. నంబర్ 1.
నేవీ మీ దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ లేవని, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ లేకపోతే ఫైటర్ జెట్స్ ఎలా టేకాఫ్ అవుతాయి? సముద్రంలో రన్వే ఉందా? సముద్రంలో ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండ్ అవుతాయా? In matter of hours, our submarines, our ships and aircraft, they were at నిన్న రాత్రి ఇండియన్ నేవీ వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్ గారు 10 సెకండ్లో ఇచ్చిన వార్నింగ్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈయన ఏమన్నాడో చూడండి. This time, if Pakistan dare take any action, and Pakistan knows it, what we are going to do. వార్నింగ్ ఎలా ఇచ్చారో చూడండి. సింపుల్ గా ఈయన ఏమని ఉద్దేశించి చెప్తున్నారంటే, ఎస్కలేషన్ ను బట్టి పాకిస్తాన్ ను ఎలా దించాలో ఎలా ప్లాన్ చేశామని చెప్తున్నారు. రేపు పాకిస్తాన్ ఇండియా పైన అణు ఆయుధాలను ఎక్కి పెట్టాలని చూస్తే, లేదా అణు ఆయుధాలను ఎక్కి పెడితే కరాచీ పోర్ట్ లో 10,000 వాళ్ళు దించడానికి ఇండియన్ నేవీ రెడీగా ఉందని ప్రమోద్ గారు అంటున్నారు. ఫేక్ నెంబర్ 3. పాకిస్తాన్ తమ ప్రజలకు ఒక పారాషూట్ వీడియో చూపించి మా దగ్గర ఇండియన్ ఆర్మీ లేడీ పైలట్ దొరికేసింది, బ్రేకింగ్ న్యూస్ అంటూ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇండియన్ పైలట్ ను పట్టుకున్నామని మీడియాలో పోస్ట్ చేస్తుంది కదా, నాకు నవ్వొస్తుంది. ఆ పారాషూట్ నుండి దిగింది ఒక పాకిస్తాన్ అబ్బాయి. आपको अपडेट करें कि पाकिस्तान की जानिब से राफेल गिरा दिया गया है। अहम तरीन खबर है, पायलट को गिरफ्तार कर दिया गया है। एक और राफेल फेल हो गया है। नाज़रीन, बड़ी अहम तरीन डेवलपमेंट है, पाकिस्तानी फौजिया की जानिब से राफेल को गिरा दिया गया है। अहम तरीन डेवलपमेंट, एक और राफेल मार गिराया। పాపం ఆ అబ్బాయి ఈ వీడియోలో క్లారిఫై చేస్తూ అది నా వీడియోరా, ఇండియన్ ఆర్మీ పైలట్ వీడియో కాదు అనే ఫేక్ న్యూస్ ను ఎక్స్పోజ్ చేశాడు. క్లారిఫికేషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్. పాకిస్తాన్ ఆర్మీ ఇలాంటి ఫేక్ వార్తలతోనే పేపర్లలో యుద్ధాలను, కలలో రఫేల్ ఆన్ S-400 ను ధ్వంసం చేస్తూ ఉంటుంది. अस्सलामुअलैकुम, मैं हूं शर्जील खटक और आज सुबह से ये एक वीडियो लोग शेयर कर रहे हैं जिसमें दिखाया जा रहा है कि इंडियन पायलट को लोगों ने पकड़ लिया है। तो मैं ये बताना चाह रहा हूं कि ये कोई इंडियन पायलट नहीं है, बल्कि ये मेरी वीडियो है जिसमें मैंने स्वात के इलाके में लैंडिंग की थी आज से तकरीबन 1 महीने पहले. ఫేక్ నెంబర్ 4. ఖతారు ద్వారా ఫండ్ అయ్యి ఇజ్రాయెల్ ఇండియా పైన ఎప్పుడు విషయాన్ని కక్కే అల్జీరా పాకిస్తాన్ ఆర్మీ ఒక ఇండియన్ పైలట్ ను పట్టుకుంది అనే ఫేక్ వార్తను ఇంటర్నేషనల్ లెవెల్లో స్ప్రెడ్ చేసింది. నిన్న బ్రీఫింగ్ లో పాకిస్తాన్ DGSPR మా దగ్గర ఎటువంటి ఇండియన్ లేడీ పైలట్ లేదని ఒప్పుకున్నాడు. ఫస్ట్ టైం ఒక సైనికుని అబద్ధం, ఇంకొక జర్నలిస్ట్ అబద్ధం రాసిన అబద్ధపు ఫేక్ ను ఒప్పుకున్నదన్నమాట. From the Pakistani capital, Islamabad, to tell us what we're hearing on an official capacity from where you are. Come on. Well, right now we can tell you that according to the military sources, at least 2 more Indian fighter jets, these are Rafales, according to the government of Pakistan, have been shot down. A female pilot has been taken into custody. Female pilot has been taken into custody. That as international media also reported that Pakistan has Indian pilot in the custody. So do we have Indian pilot in our custody? And if we have, are we going to return her or him? So I can confirm you very clearly, we don't have any pilot in custody. This is all social media chatter. This is all part of the multiple source of fake news and propaganda that keeps on, that has. ఫేక్ నెంబర్ 5. పాకిస్తానీ స్కై న్యూస్ పాక్ ఆర్మీ 2 ఫైటర్ జెట్స్ ను ధ్వంసం చేసిందని రాసింది. పాకిస్తాన్ యొక్క ఇంకొక PTV ఛానల్ స్కై న్యూస్ చెప్పింది పాకిస్తాన్ ఆర్మీ 2 రఫేల్ జెట్స్ ను ధ్వంసం చేసిందని రాసింది. స్కై న్యూస్ PTV అంటుంది, PTV స్కై న్యూస్ పేరు చెప్తుంది. स्काई न्यूज कहता है कि पाकिस्तान टेलीविजन ने बताया है कि हमने भारत के 2 जहाज गिरा दिए। पाकिस्तान टेलीविजन कहता है कि स्काई न्यूज के मुताबिक पाकिस्तान ने इंडिया का राफेल जहाज मार गिराया है। और तस्वीर क्या चला रहे हैं वो जाली वाली। स्काई न्यूज कह रहा है कि PTV ने बताया जहाज गिर गए हैं, PTV कह रहा है नहीं, हमें स्काई न्यूज ने बताया जहाज गिर गए। ये किसी को भी नहीं पता कि किसने किसको बताया। నిన్న ఇండియన్ ఆర్మీ బ్రీఫింగ్ లో పాకిస్తాన్ ఇండియా యొక్క కొన్ని యుద్ధ విమానాలను ధ్వంసం చేసిందని ఒప్పుకుంది. అయితే అవి రఫేల్ కాదు, మన రఫేల్ ను బార్డర్ ను దాటించలేదు, ఇండియన్ సైడ్ లోనే ఉంచి పాకిస్తాన్ పైన దాడి చేశాం. మేబీ ఇండియా యొక్క ఓల్డ్ సుఖాయినో లేదా ఓల్డ్ ఎయిర్ క్రాఫ్ట్ ను ధ్వంసం చేసి ఉంటారు. మేబీ ఇండియా యొక్క ఓల్డ్ సుఖాయినో లేదా ఓల్డ్ ఎయిర్ క్రాఫ్ట్ ను ధ్వంసం చేసి ఉంటారు. రఫేల్ ను ధ్వంసం చేయలేదు, ఇది అబద్ధం. సో ఫైనల్లీ పాకిస్తాన్ ఇండియా యొక్క కొన్ని ఫైటర్ జెట్స్ ను ధ్వంసం చేసిన మాట వాస్తవమే, ఇది నిజమే. ఫేక్ నెంబర్ 6. పాకిస్తాన్ ఆర్మీ మొదటగా ఇండియా అనే అమెరికా వద్దకు వెళ్లి యుద్ధాన్ని ఆపేయండి అని చెప్పిందని ఫేక్ వార్తలను స్ప్రెడ్ చేసింది. కానీ పాకిస్తాన్ మేజర్ మాజీ ఎయిర్ మార్షల్ మసూద్ అఖ్తర్
ఏమన్నారో చూడండి. ఇండియా అంట సౌదీ అరబ్ దేశాలు మిగతా గల్ఫ్ దేశాలు అన్ని తగ్గు అని మీడియేట్ చేసినా తగ్గలేదట. ఇండియా 4 విధాల పాకిస్తాన్ పైన దాడి చేయడానికి రెడీగా ఉందంట. ये बड़ा मुश्किल वक्त आ गया है, इसका हमारे पास एज ऑफ नाउ कोई जवाब नहीं है और मेरे ख्याल में तो सूरत हाल परेशान से परेशान कौन होती जा रही है बिकॉज डी एस्केलेशन नहीं होने वाली इस तरह से जब तक कि अमेरिका प्रेशर नहीं डालेगा। और याद रखिए 4 दफा इंडिया ने आप भी पूरा अटैक करने का प्लान बना लिया था। సో పాకిస్తాన్ అమెరికా దగ్గరికి మొదట వెళ్ళింది, అంతేగాని మనం ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఈ రోజు జయశంకర్ గారు క్లియర్ గా ఈ ఇష్యూలో అమెరికా మీడియేషన్ అవసరం లేదని అన్నారు. ఫేక్ నెంబర్ 7 పాకిస్తాన్ ప్రభుత్వం హాలీవుడ్ అరాత్మ మూవీ ఫుటేజ్ ను పెట్టి గేమ్ ఫుటేజ్ ను పెట్టి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ టేకింగ్ డౌన్ ఇండియన్ జెట్స్ అని చెప్పింది. Pakistan sharing an Arma 3 simulation video. I mean, that's a good question. To be fair, I mean, I would wonder the same thing. That's a great question. And wow. ఫేక్ నెంబర్ 8 పాకిస్తాన్ ఆర్మీ ఏమన్నది? పాకిస్తాన్ ఆర్మీ ఇండియా యొక్క బ్రహ్మోస్ ను ఇంటరప్ట్ చేసింది. పాకిస్తాన్ ఆర్మీ దగ్గర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అద్భుతంగా ఉందని చెప్పింది కదా. ఈ పాకిస్తానీ సిటిజన్ ఏమంటున్నాడో చూడండి. తమ దగ్గర ఉన్న డిఫైనిజం పని చేయలేదు. పాకిస్తాన్ ఆర్మీ ఇరాన్ లాగా ఒకటంటే ఒక్కటి కూడా ఇండియన్ మిసైల్ ని కూడా ఆపలేకపోయింది అంటున్నాడు. और इससे बढ़ के हैरानी की बात यह है कि पाकिस्तान का दिफाई निज़ाम, हमारा डिफेंस सिस्टम एक भी मिसाइल को इंटरसेप्ट नहीं करता, एक भी मिसाइल को हम रोक नहीं सकते, सारे हमले हम रोकने में नाकाम रहे। एग्जैक्ट जो इंडिया ने टारगेट अचीव करना था वो अचीव किया। तो कहते हैं ना कि इंडिया ने घुस के मारना, इंडिया ने वाकई घुस के मारा। ఫేక్ నంబర్ 9 అదంపూర్ ఎయిర్ బేస్ వద్ద ఉన్న రష్యన్ సెట్ ఆఫ్ ఆర్ట్ S-400 ను ధ్వంసం చేశామని పాకిస్తాన్ చాలా ఫేక్ గా తప్పుడుగా ప్రచారం చేస్తూ ఈ శాటిలైట్ ఇమేజ్ ను చూపించింది. ఇండియన్ డిప్లొమాట్స్ రష్యాకు వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలి. రష్యన్ S-400 మీద విషయాన్ని చిమ్ముతున్నారు. ఇండియన్ బ్రీఫింగ్ లో మనం ఎక్కడ గానీ ఆపరేషన్ డీటెయిల్స్ ను బయట పెట్టలేదు. అమెరికా యొక్క F-16 ను, చైనా యొక్క GF-7 ను, చైనా యొక్క HQ-9 ను, చైనా యొక్క PLE మిసైల్స్ ను మనం ధ్వంసం చేశామని మనం ఎక్కడా బురద చల్లలేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.